ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువు గారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. నమ్మకంతో కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు ఇష్టపడే బంధంతో నీ జీవితం పచ్చగా తీయగా ఉండబోతుంది. విను తల్లి, ఎంతో ఆనందిస్తావు. ఈ శుభవార్తని ఏమాత్రం కూడా వదులుకోవద్దు. నా మీద భక్తితోటి వీటిలో ఒక నెంబర్ తాకు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే థంబ్నెయిల్ చూశారు కదండి, 2 నెంబర్స్ ఉన్నాయి కదా. బాబాగారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. ముందుగా ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నేను చెప్పబోయే ఈ మాట కోసమే కదా ఎదురు చూస్తున్నావు. నీ జీవితంలో పూర్తి ప్రేమకి అర్హత గల ఒక బంధాన్ని నీ దగ్గరికి చేరవేయబోతున్నాను. నీ దగ్గరికి చేరుతుంది. ఆనందంగా ఉండు. ఇక నుంచి నీ కొత్త జీవిత అధ్యాయంలో నువ్వు జీవించబోతున్నావమ్మా. అర్థం కాలేదా తల్లి? సరే, అర్థమయ్యేలా చెబుతాను వినమ్మా. ప్రేమ కోసమే కదా ఎదురు చూస్తున్నావు. నిజమైన అభిమానాన్ని కోరుకుంటున్నావు. నువ్వు ఆశపడే బంధం కోసమే కదా ఎదురు చూస్తున్నావు. నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. నీ అన్ని ప్రశ్నలకి కూడా జవాబు ఇవ్వబోతున్నాను తల్లి. నేను నీతోనే ఉన్నాను. నీ దారిలోకే వస్తున్నాను. నీకు మంచి దారిని చూపించి ఒక మంచి స్థానంలో ఉంచబోతున్నాను. నీ బాబాని నీతోనే ఉంటున్నాను. కానీ తల్లి, కొన్ని విషయాలు నువ్వే కదా చెయ్యాలి. ఒక చేప బ్రతకాలి, ఈదాలి అంటే నేలనే నమ్ముకుంటుంది. ఒక పక్షి తన రెక్కల్నే నమ్ముకుంటుంది. అలాగే నీకైన ధైర్యాన్ని నువ్వు నమ్ముకో. తప్పకుండా గెలుస్తావు. కింద పడ్డావా, వెంటనే లెగువు. నిన్ను ఎవరో లేపుతారు. వారి కోసం ఎదురు చూడవద్దు. నిన్ను పైకి లేపేవారి కంటే నిన్ను తొక్కాలి అని చూసేవారే ఎక్కువ మంది. కాబట్టి ఎవరినీ కూడా నువ్వు గుడ్డిగా నమ్మవద్దు, ఆశపడవద్దు. అలాంటి వారి కోసం ఎదురు చూడవద్దు. ఎవరినీ కూడా చేచాసి సహాయం కోసం నువ్వు అడగవలసిన అవసరం లేదు. నీ జీవితాన్ని నీ చేతుల్లోనే ఉంచుకో. ఎవరి ముందు ఉంచవద్దు. కాకపోతే ఎప్పుడు బాబా నా జీవితం మారుతుంది, నాకు ఎప్పుడు బాబా మంచి రోజులు వస్తాయి అని నన్ను అడుగుతున్నావు కదా. తప్పకుండా మారుతుందమ్మా. నమ్మకంతో ఉండు. నమ్మకం ఒక్కటే నీ గెలుపుకి ఆధారం. కానీ ఏదైనా సమస్య వస్తే నువ్వే సరిచేసుకోవాలి. భయపడవద్దు. అలాగే ఎక్కువ టెన్షన్ కూడా వద్దు. నేను నీతోనే ఉన్నాను అని నమ్మితే తప్పకుండా అప్పుడు నీకు భయముండదు తల్లి. నువ్వు నన్ను నమ్ముతున్నావు కాబట్టి నేను నీ బాధ్యతని నిర్వర్తిస్తాను. నీకైనా ఒకరోజు నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. అది తప్పకుండా వస్తుంది కూడా. ఎవరూ నీ ప్రేమని, నీ అభిమానాన్ని అర్థం చేసుకోవటం లేదు. ఎవరైనా ప్రేమగా మాట్లాడితే బాగుండు అని ఆశపడుతున్నావు. కానీ ఎన్నో ద్రోహాలు, అవమానాలు, మోసాలు, హేళనలు ఇవన్నీ చూసిన తర్వాత ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని ఒక ఆందోళన కూడా నీలో ఉంది. ఎవరిని నమ్మాలి అని కృంగిపోయి ఉన్నావు. ఇంకా ఎవరూ వద్దు అని నిర్ణయం కూడా తీసుకున్నావు. కానీ ఎవరూ వద్దు, నా బాబా ఉంటే చాలు అని నా దగ్గర చెప్పుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. ఆ రోజులన్నీ, నువ్వు చెప్పిన మాటలన్నీ నాకు గుర్తు ఉన్నాయి. నేను నీ జీవితంలో ఎప్పుడూ ఉంటానమ్మా. నువ్వు వద్దు అన్నా, కాదు అన్నా, నా దగ్గర నుంచి నువ్వు జరిగినా నేను మాత్రం నిన్ను వదిలి ఏమాత్రం దూరంగా వెళ్ళను. నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోను తల్లి. నీకు దగ్గరలోనే ఉంటాను.
నువ్వు ఎంత దూరం జరగాలి అనుకున్నా నేను నీకు దగ్గరలోనే ఉంటాను. కానీ నువ్వు ఎదురు చూసే బంధం కూడా నీకు కావాలి అనిపిస్తుంది. కష్ట నష్టాల్లో పాలు పంచుకునేందుకు ఒక బంధాన్ని ఇవ్వు బాబా అని నువ్వు కళ్ళతోనే నన్ను అడుగుతున్నావు. అది నాకు అర్థమవుతుంది తల్లి. నీ ఆలోచన న్యాయమైనదే. ఎందుకంటే నా అన్నవాళ్ళు ప్రేమ చూపించినప్పుడు ఆ ఆనందానికి హద్దే ఉండదు. కాబట్టి నువ్వు ఎదురు చూస్తున్నా నీకు కావలసిన, నీకు ఎక్కువగా ప్రేమని పంచి నీకు అండగా ఉండి నీకు తోడుగా ఉండే బంధాన్ని, నీకు ఆనందాన్ని సంతోషాన్ని పంచే బంధాన్ని నీకు ఇవ్వబోతున్నాను. ఆ బంధం రాగానే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. చీకటిగా ఉన్న నీ జీవితంలో టక్కున లైటు వెలిగినట్లుగా వెలుతురుగా ప్రకాశవంతంగా ఉంటుంది. కష్టం బాధలతో జీవించిన నువ్వు ఇక నుంచి ఆనందం, సంతోషం, వెన్నెల ఇలాంటి వాటిల్లో జీవిస్తావు. ఆనందాన్ని ఇచ్చే బంధం నీ జీవితంలోకి రాబోతుంది బిడ్డ. నా కోసం ఎవరూ లేరు, నేను ఒంటరిని అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. అలా అనుకున్నావు కదా, నువ్వు ఇక నుంచి ఆ మాటని మర్చిపో. ఇక ఎవరి దగ్గర కూడా మాట్లాడేందుకు నీకు సమయం లేకుండా ఉంటుంది. నీ జీవితంలో నువ్వు ఎదురు చూడని సంతోషాలు నువ్వు చూస్తావు. కాబట్టి నీ కోసం సంతోషం రాబోతుంది అంటే తీరని దిగులు ఎందుకు తల్లి? చెప్పు తల్లి. నువ్వు ఆనందంగా జీవించటానికి పుట్టిన ఈ సాయి బిడ్డవి. నీ ఎదురు చూపులు నిజం చేయటానికి నీ తండ్రిని, నీ సాయిని ఉన్నాను. నీకు కావలసిన సంతోషాలు నీ జీవితంలో నిండుగా అందిస్తాను. వాటిని శాశ్వతం కూడా చేస్తాను. నమ్మకంతో ఉండు తల్లి, అంతా మంచి జరుగుతుంది. ఇక రాబోయే వసంతకాలంలో నీ బంధంతో కలిసి సంతోషంగా ఉంటావు. ఇక నీకు అంతా ఆనందమేనమ్మా. నీకు నేను ఉండగా కష్టం అనేది ఎందుకు రాణిస్తాను చెప్పు అని అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్పారండి. ఇప్పుడు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. బిడ్డ, నేను చెప్పేది వినకుండా తొందరపడి నెట్టివేయవద్దు. జాగ్రత్తగా వినమ్మా. నువ్వు కోరింది నీ దోసెట్లో పడబోతుంది. ఇలా చెప్పడం 5వసారి. ఈసారైనా విను తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. బిడ్డ, నువ్వు ప్రతిసారి కూడా నేను చెప్పేది వినకుండా తొందరపడి నెట్టివేస్తున్నావు, పాటించటం లేదు. ఇప్పుడు నువ్వు తప్పకుండా వినాలమ్మా. నీకు ఎన్నోసార్లు, కనీసం 5 సార్లైనా చెప్పి ఉంటాను, తొందరపడి నా మాటను అశ్రద్ధ చేయవద్దు అని. నీ కష్టాలన్నీ తీరి నువ్వు కోరింది నీ దోసెట్లో చేరవేసే రోజు వచ్చేసింది. కాబట్టి శ్రద్ధగా వినమ్మా. నీ కష్టాలన్నీ దూరం చేసి సంతోషం అనే పువ్వమాల నీ మెడలో వేయబోతున్నాను. ఆనందం అనే పూబంతిని నీ చేతిలో పెట్టబోతున్నాను. ఇక నీ కష్టాలు తీరినట్లే. నువ్వు దేనికోసమైతే బాధపడుతున్నావో, డబ్బుకి లేదా నీ పిల్లల సంతోషం, నీ పిల్లల చదువులు, ఉద్యోగం, ఏదైనా సరే తప్పకుండా నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది. ఇన్ని రోజులు ఏమైంది బాబా? ఇన్ని రోజులు కూడా నిన్నే కదా ప్రార్థించాను. కానీ నాకు ఎందుకు ఇన్ని రోజులు ఆ కష్టాన్ని ఇచ్చావు? ఇన్ని రోజులు నా కోరిక నెరవేరకుండా ఎందుకు చేశావు అనే ప్రశ్న నీలో ఉంది. కానీ చెబుతాను తల్లి, విను. ఏదైనా సరే సరైన సమయం రావాలి. నీకు సరైన సమయం వచ్చినప్పుడే ఆ కాలానికి తెలుసు. ఆ కాలమే నీకు సరైన సమయాన్ని తీసుకువస్తుంది. నీకు కావలసింది నువ్వు వద్దన్నా సరే నీ చేతిలో పెడుతుంది. నీ చేతిలో పెట్టిన ఆ క్షణం నుంచి నీకు అన్నీ కూడా మంచి కాలంగా మారుతుంది. దాని ముందు చేరిస్తే ఏం జరుగుతుందో నీకు తెలియకపోవచ్చు, కానీ ఈ సాయికి తెలుసు. అలాగే విధికి కూడా తెలుసమ్మా. అందుకే ఆలస్యం అవుతుంది తప్పితే నీకు రాకూడదు, చేరకూడదు అనేది ఏదీ లేదు. కానీ నీ ఆరాటం అలా ఉంటుంది. మరి ఎప్పుడైనా గుర్తుంచుకో, ఎదురుచూపులోని ఆనందం వచ్చేసిన తర్వాత దానికి విలువ అనేది తగ్గిపోతుంది. మనకి ఒక విషయం జరగాలి, ఒకటి దక్కించుకోవాలి అన్నప్పుడు మనం ఎంతో ఎదురు చూస్తూ ఉంటాము. కానీ అది ఒక్కసారి నీ చేతిలోకి వస్తే, నీ సొంతం అయితే దాని విలువ అనేది తగ్గిపోతుంది. అలా కాకుండా నువ్వు ఇంకొంచెం ఎదురుచూపుతోటి ఇంకొంచెం ఆశ పెట్టుకుని దాన్ని దక్కించుకున్నప్పుడు దాన్ని ఎంతో పవిత్రంగా, భద్రంగా చూసుకుంటావు తల్లి. అప్పుడు నీకు దాని విలువ అనేది తెలుస్తుంది. అందుకే తల్లి, ఆలస్యంగా వచ్చేది నిరంతరంగా ఉంటుంది, శాశ్వత సంతోషాన్ని ఇస్తుంది అని చెబుతున్నాను కదమ్మా. అందుకే తల్లి, ఇప్పటి వరకు నువ్వు ఎన్నో ఎత్తుపల్లాలను చూసి ఉంటావు. ఇక మీదట అంతా ఎత్తుకే, దిగటం అనేది ఉండదు.
ఏదైనా సరే నీకు చేరే కాలం వచ్చింది అని చెప్పాను కదా. కాబట్టి నువ్వు పైకి ఎక్కుతూనే ఉంటావు. నువ్వు ఏది తాకినా అది విజయవంతంగా ముగుస్తుంది. నువ్వు ఏది కోరినా నీ వద్దకు చేరుతుంది. నువ్వు ఏ పని తలపెట్టినా అది నీకు మంచిగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి నీకు మంచి కాలం ఆరంభమయ్యింది. ఎన్నో పనులు చేయాలి, ఎన్నో ఆలోచనలు సంపాదన కోసం ఎన్నో ఆరాటాలు పడుతున్నావు. ఇది చెయ్యాలా అది చెయ్యాలా అని ఆలోచిస్తున్నావు కదా. ఏదో ఒకటి చెయ్యి. నీ మనసులో ఏదైతే ఉందో దానిని తప్పకుండా ప్రారంభించు. ఎలా అవుతుందో, ఎవరు నాకు సహాయం ఉంటారో అనే ఆలోచన పెట్టుకోవద్దు. ఎందుకంటే వ్యతిరేక ఆలోచనలు నీ ఎదుగుదలని ఆపేస్తుందమ్మా. కాబట్టి నువ్వు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నావో దానిని నువ్వు ఖచ్చితంగా ప్రారంభించు. నీకు ఎవరు తోడుంటారు అనే దిగులే వద్దు. ఎవరు తోడున్నా లేకున్నా ఈ సాయి తండ్రిని నీకు మనోధైర్యాన్ని ఇస్తాను. అభివృద్ధి కోసం నువ్వు వేసే ముందడుగులు నీకంటే అడుగు నేను వేస్తాను. నీకున్న అడ్డంకులన్నీ తొలగించి అభివృద్ధి వైపుకి దారి చూపిస్తాను తల్లి. కాబట్టి నీకు ఎవరు తోడున్నా, ఎవరు నీకు అండగా ఉన్నా లేకున్నా నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం ఇస్తున్నాను కదా. కాబట్టి నీలో సంకల్ప బలం గట్టిగా ఉంటే తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు. నువ్వు ఏదైతే చెయ్యాలి అని ఆలోచిస్తున్నావో అది తప్పకుండా ప్రారంభించు. ఖచ్చితంగా నువ్వు విజయవంతమవుతావు. ఏదైనా సరే ప్రయత్నం అనేదే కదా మొదటి మెట్టు. ఆ మెట్టు మీద మొదటి అడుగు పెట్టినప్పుడే నువ్వు తర్వాత మెట్టు మీదకి ఎక్కగలవు. కాబట్టి తల్లి, ప్రయత్నం అనేది ఆపవద్దు. నువ్వు తక్కువ మొత్తంలోనే ఆరంభించు. ఖచ్చితంగా లాభాల వైపు ఎలా వెళ్ళాలో నువ్వు క్షుణ్ణంగా పరీక్షించి లాభాల వైపుకి వెళ్ళు తల్లి. నీలోని ప్రతిభను తీయి. నీలో ఉన్న ప్రతిభని రంగరించి నీ అభివృద్ధికి తోడ్పడేలాగా నువ్వే చేసుకో. ఎందువల్లంటే ఇది నీ జీవితం తల్లి, నువ్వే చూసుకోవాలి. నీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో నీకు తెలిసినట్లు మరెవ్వరికీ తెలియదు. కాబట్టి నీ జీవితాన్ని ఎలా జీవించాలి, ఎలా మలుచుకోవాలి, ఎలా అభివృద్ధి చెందాలి అని అవగాహనంతా కూడా నీకే ఉంటుంది. ఇన్ని రోజులు జరిగిపోయిన దానికి, నువ్వు పడ్డ కష్టాలకి, అవమానాలకి, అలాగే నువ్వు పడ్డ బాధలకి, కన్నీటికి, నీలోని మదనకి, అన్నిటికీ ఏది కారణం అని ఆలోచిస్తూ ఉండకు. ఇక మీదట నా జీవితం బాగుంటుంది, నేను తీర్చిదిద్దుకోగలను అనే ధైర్యంతో ఉండు. కాబట్టి నువ్వు నలుగురికి దారి చూపించేలా ఉండాలి. నీది నలుగురికి పెట్టే చేయాలని ఉంచుకో. దానికి తగ్గ ప్రయత్నం చెయ్యి. తప్పకుండా నీకు విజయం అనేది ఈ బాబా కలిగిస్తాను తల్లి. అర్థమైంది కదా. నువ్వు ఏ పనినైతే ఆరంభించాలి అని అనుకుంటున్నావో ఆ పనిని త్వరగా ఆరంభించు. అది ఉద్యోగమా, వ్యాపారమా, చదువా, ప్రయత్నించి చూడు. పోతే ఏముంది, అనుభవం. గెలిస్తే విజయమే కదా. నీ జీవితంలో విజయం వైపుకి అడుగు వేయాలి అనే తాపత్రయం నీకు ఉంది. కాబట్టి ఆ అడుగుని మొట్టమొదట నీ అడుగుగా ఉంచి నేను చూపే బాటలో నడువు తల్లి. ఇదే నీ సాయి తండ్రి ఆశీర్వాదం. ఆచరించు. దేనికి భయపడకు, ఎవరికీ భయపడకు. నువ్వు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నావో దానిని నిశ్చయంగా ఆరంభించు. విజయం నీ వెంటే ఉంటుంది. అంతకుమించి నీ సాయి తండ్రిని నీతోనే ఉన్నాను కదా. నేను నీతో ఉండగా భయమెందుకమ్మా, సంతోషంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.